హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో రీసెంట్గా ఒక వీడియో డాగ్ని కొడుతున్న వీడియో అయితే వైరల్ అయింది. సో అదేంటి అని అంటే రెహమత్ నగర్లో ఒక గల్లీలో జస్ట్ డాగ్ స్మెల్ చూడడానికి వెళ్ళినందుకు అసలు వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా చాలా అతి దారుణంగా కొట్టారు. అండ్ ప్రస్తుతం వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారనమాట. సో ఇదే వాళ్ళ ఇల్లు. డాగ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆ డాగ్ని పెంచుకుంటున్నారో వాళ్ళ ఇల్లు ఇదే అనమాట. సో జస్ట్ డాగ్ స్మెల్ చేసింది అని ఒక చిన్న రీజన్కి వాళ్ళ హస్బెండ్ని వైఫ్ని అందరినీ కూడా చాలా అతి దారుణంగా కొట్టారు. అండ్ డాగ్ కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ప్రస్తుతం ఈ ఏరియాలో మనం ఉన్నామన్నమాట. ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నది. ఎవరైతే డాగ్ వల్ల దెబ్బలు తిన్నారో వాళ్ళ కొడుకు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. నా పేరు కృతిక్. సో మా ఫాదర్ ప్రజెంట్ అయితే ఫాదర్కి సర్జరీ, మదర్ కూడా సర్జరీ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే ఉన్నారు. కొంచెం చాలా డ్యామేజ్ అయింది. హ్యాండ్స్ నకల్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి. దాంట్లో ఒప్పలలో వాళ్ళని అడ్మిట్ చేస్తాం, వాళ్ళు సర్జరీ చేస్తారు. అసలు యాక్చువల్గా నిన్న డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు, మళ్ళీ ఈరోజు చేస్తా ఉన్నారు. పెయిన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ రేపటికి డిలే అయింది. అది ఇప్పటివరకు అయితే ఓకే ఉన్నారు, నో ప్రాబ్లం. డాగ్ కూడా వైరల్ అవుతుంది. ఏ వీడియో ఇట్లా చనిపోయింది, డాగ్ చనిపోయింది అని ట్విట్టర్లో వైరల్ అవుతూ ఉంది. డాగ్ అయితే ఏం చనిపోలేదు, కావాలంటే మీకు చూపిస్తాను. డాగ్ బాగానే ఉంది, రికవర్ అవుతుంది. డాగ్ ప్రజెంట్ అయితే ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ నేమ్ అయితే చెప్పలేను. మళ్ళీ అక్కడ మొత్తం చాలా మంది వచ్చేస్తారు, అందుకని నేనైతే హాస్పిటల్ నేమ్ అయితే చెప్పాను. డాగ్ అయితే ప్రజెంట్ బాగుంది, సేఫ్గానే ఉంది, మంచిగా రికవర్ అవుతుంది, బాగానే ఉంది ఇప్పుడైతే. దానికి కూడా స్కల్లో ఒకటి క్రాక్ ఉంది, జా లైన్ దగ్గర క్రాక్, మళ్ళీ బ్రెయిన్ దగ్గర చిన్నగా క్లాట్ అయిందంట. అది రికవర్ అవ్వడానికి ఇప్పుడు నార్మల్గా అయితే ఇంజెక్షన్స్ వేస్తున్నారు. ఇంజెక్షన్స్తోనే రికవర్ అవ్వాలి, దానికి ఆపరేషన్ అనేది ఏమి ఉండదు. ఈ స్కల్ క్రాక్, ఈ జా లైన్ క్రాక్ అయితే 5 days to 1 week అట్లా పడుతుంది అంట. దానికదే రికవర్ అవ్వాలంట, అదొకటి. మళ్ళీ ఇది క్లాట్ అనేది ఇంజెక్షన్స్తో చేసేస్తున్నారు. మ్యాక్స్ ఇంకా 2-3 days పడుతుందంట. మొత్తం కంప్లీట్ రికవర్ అవ్వడానికి ఒక 15 to 20 days అయితే పడుతుందని చెప్పారు డాక్టర్స్ అయితే. నార్మల్ మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని, నార్మల్ గవర్నమెంట్ తెలుగు అకాడమీ ఐడియా ఉండే ఉంటుంది, దాంట్లో రికార్డ్ అసిస్టెంట్ మా ఫాదర్. రైట్. మా మదర్ అయితే జస్ట్ హౌస్ వైఫ్, అసలు జస్ట్ హౌస్ వైఫ్ అంతే. ఇక్కడ చిన్న ఇష్యూ అయింది అంతే. 8th May రోజు మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఓట్ వేయడానికి వెళ్ళాడు. సో అదే ప్రతిసారి కిందకు వస్తుంది డాగ్, కానీ గేట్ బంద్ చేసి ఉంటుంది. గేట్ బంద్ చేసి లేకుండా ఆ రోజు బైక్ దిద్దామని గేట్ ఓపెన్ చేశారు. అదే టైంకి బయటికి వెళ్ళి అక్కడ వాష్రూమ్ చేస్తూ ఉన్నాడు అంతే. అదే టైంకి ఈ ఇంటి ఓనర్ వచ్చిండు, స్మెల్ చూస్తున్నాడు అంతే, వాష్రూమ్ చేసి స్మెల్ చూస్తున్నాడు. ఏమన్నా చేతులు పెడతామని కొంచెం భయం, అంటే కొత్త పీపుల్ చేతులు పెడితే భయం, ఏమన్నా చేస్తారేమోనని. సో మీరు చేతి పెట్టకండి, అది అంటది, అరుస్తుంది, చేతి పెట్టకండి అని చెప్పిండు. తర్వాత అదే టైంకి ఏమంటారు, చేతి పెట్టకని చెప్పిన తర్వాత కూడా ఇట్లా చేతి చూపెట్టిండు. ఆయన చేతి చూపించేసరికి మా డాడీ వెళ్ళి పట్టేసుకున్నాడు ఆల్రెడీ డాగ్ని. ఏమనకముందు పెట్టి గర్రని సౌండ్ చేసింది, అరవలేదు, గర్రని సౌండ్ చేసింది. అదే టైంకి వాళ్ళ వైఫ్, మేము మెడలేరు ఒకటేస్తాము, ఇలా ఈయన కూడా మేము మెడలేరు ఒకటేస్తాము, చంపేస్తుండే ఇప్పుడు, అది ఇది అని మాట్లాడుతున్నారు, వల్గర్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ వైఫ్ ఏమో మనుషులతో కొట్లాడాలి, కుక్కలతో కొట్లాడడం ఏంది, అదని ఇదని మొత్తం ఇట్లా ఇరిటేషన్ తెప్పించి మొత్తం ఉసురు కొల్పినట్టు చేసింది. మళ్ళీ అదే టైంకి వాళ్ళ హస్బెండ్ ఏమో మా డాడీ మీదకి వచ్చేసి గొడవ పడదామని వచ్చేసింది మీదకి. ఇంకా మా డాడీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ లాగా ఎవరైనా వెళ్తారు కదా, గొడవ పడడానికి వెళ్ళింది. అదే టైంకి మా డాడీని చాలా అట్లా కొట్టడం కోసం మా తమ్ముడు వెళ్ళి ఆయనను ఆపేసిండు. వాళ్ళ వైఫ్ ఏం చేసింది, అక్కడ ఉన్న కట్టెలతో కొడుతుంది మమ్మల్ని. మీకు ఇంజురీస్ కూడా చూపిస్తాము కావాలంటే, కట్టెలతో కొట్టిన ఆ ఇంజురీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ 8th May రోజు అయినది. తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత కేసు ఫైల్ చేసాం. పోలీస్ వారు కొంచెం డిలే అవుతా అన్నారు. సరే దానికి కూడా యాక్సెప్ట్ చేస్తాము, ఎలక్షన్ వల్ల డిలే అవుతుందని అర్థమైంది. మళ్ళీ వాళ్ళకు కూడా ఒక మర్డర్ కేసు వచ్చిందని విన్నాము. సో అది ఓకే అనుకున్నాము. తర్వాత సర్లే ఎట్లయినా డిలే అవుతుంది కదా, మేము ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాం మా ఫ్రెండ్స్తో గోవాకి వెళ్దామని. ఎట్లయినా సమ్మర్ హాలిడేస్ వచ్చాయని మేము ప్లాన్ వేసుకుని వెళ్ళినాం. సో అదే టైం వాళ్ళు చూసుకొని, ఎవ్వరు లేని టైం చూసుకొని, అంటే మా డాడీ అంటే ఇప్పుడు మా డాగ్కి కొన్ని పర్టికులర్ టైమ్స్ ఉంటాయి, ఆ టైం స్లాట్స్లోనే వాష్రూమ్కి కానీ అది చేస్తుంది, కిందకు వస్తుంది, ఆ టైంకి వస్తుంది, అరుస్తుంది ఎక్కువ తీసుకురాకపోతే. ఆ టైం చూసుకున్న 2-3 days చూసుకొని రెక్కీ చేసి ప్లాన్ చేసి మొత్తం అందరికీ చెప్పారంట ఏరియాలో, మీ ఇక్కడ గొడవ అవుతుంది, ఎవ్వరు రాకండి, వస్తే వాళ్ళని కూడా కొడతామని చెప్పారంట, వార్న్ చేస్తారంట వాళ్ళని. ప్లాన్ ప్రకారమే చేస్తారు, చంపుదామని వచ్చినారంట. జస్ట్ అదొక్క రీజన్, జస్ట్ డాగ్ ఒక్కటే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి షూర్ అదే వాళ్ళు మళ్ళీ ఆ రోజు 8th May రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే అరుస్తారు, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం. వాళ్ళు అక్కడ మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ రాసేటప్పుడు మాకు ఇట్లా థ్రెటన్ చేస్తున్నారు, మర్డర్ చేస్తామని థ్రెటన్ చేస్తున్నారు, రోడ్డు పైన కూడా చేస్తున్నారు. వాళ్ళు కాల్లో కూడా విన్నారు. అది వాళ్ళు అంటే నేను పోలీస్ వాళ్ళతో కాల్లో ఉన్నప్పుడే వాళ్ళు అట్లా అరుస్తూ ఉన్నారు. నేను విన్నారనే అనుకుంటున్నాను ఫర్ షూర్గా. అది కూడా రాసాం వాళ్ళ కంప్లైంట్లో, అన్ని డీటెయిల్గా పెట్టినాము. తర్వాత వాళ్ళు ఇట్లా చేశాక కూడా ఇప్పుడు ఏమంటారు, ఇన్ని అయినాక కూడా లోకల్ పాలిటిక్
కానీ కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవ్వరు వచ్చి మాట్లాడారు. ఒక్క చిన్న రెస్పాండ్, జస్ట్ ఒక శ్రీధర్ అని ఒక ఆయన ఉంటాడు ఇక్కడ, నార్మల్ లీడర్ లాగా ఉంటాడు టీఆర్ఎస్ తరఫు నుంచి, ఆయన ఒక్కడే రెస్పాండ్ అయ్యాడు. ఇప్పుడు కార్పొరేటర్ రెస్పాండ్ అవ్వాలి, నా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే రెస్పాండ్ కాలే, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి రెస్పాండ్ అవుతారు అనుకున్నాను, వాళ్ళు రెస్పాండ్ కాలేదు, ఇక్కడ వాళ్ళు రెస్పాండ్ కాలే. కానీ నాకు న్యూఢిల్లీ నుంచి కాల్ వచ్చిందండి, అదైతే ఫర్ షూర్గా ఆమె అండ్ యాక్టివిస్ట్ అంట, సేమ్ ఇట్లా అన్నీ చూసుకుంటుంది అంట ఇట్లాంటిది. ఆమె కాల్ చేసి ఇట్లా అడ్వకేట్ని పెట్టుకోండి, ఈ సెక్షన్స్ ఉంటాయి ఇవి పెట్టానని ఆమె అడ్వైజ్ చేసింది. కుదురుతుంటే నేను వస్తాను కూడా చెప్పింది ఆమె, అదైతే ఫర్ షూర్గా. అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు కానీ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు, అదే అనుకుంటున్నాం. మళ్ళీ మాకు ఇప్పుడు కావాల్సిందంటే మాకు జస్టిస్ కావాలి, వాళ్ళైతే పక్కా నాన్ బెయిలబుల్ వారెంట్ కావాలి వాళ్ళ మీద, మళ్ళీ మాకు ప్రొటెక్షన్ కావాలి పోలీస్ తరపు నుంచి, అదే కోరుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు అది హస్కీ బ్రీడ్, అది ఒక్కసారి అది ఏమన్నా అంటుందా అసలు, ఎంత బ్రూటల్గా కొట్టారు అసలు, అది ఏమన్నా అంటుందా? సరే అది భయపడి అక్కడ భయపడింది, మీరు ఫొటోస్లో కూడా చూసింటారు, అక్కడ భయపడి ఇంటి లోపలికి వస్తే ఇంటి లోపల కూడా కొట్టారంట. మా రెంటర్ తీసుకెళ్ళి ఇక్కడ మెట్ల కింద పెడితే అది అప్పుడు ఆగింది, లేకపోతే ఇంకా చంపేస్తుండేదాన్ని. వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ కొట్టింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకున్నారు వాళ్ళు కొట్టడానికి, జస్ట్ కొట్టడానికి. మీ 5 మెంబర్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు కొట్టారా, కొట్టినాక ఇప్పుడు వేరే, ఇప్పుడు మా తమ్ముడు సారీ లేకపోతే ఇప్పుడు మా డాడీని కొట్టేటప్పుడు ఎవరైనా వచ్చి రెస్క్యూ ఏమైనా ఆపడానికి ఏమైనా ట్రై చేసేటప్పుడు మళ్ళా ఎవరైనా రెస్క్యూ చేయడానికి ఆపడానికి వస్తారు కదా, అప్పుడు వచ్చి మళ్ళీ కొడదామని ఈ మళ్ళీ మిగతా వాళ్ళు ఉన్నారు, ఈ 21 ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళని కొడదామని ఇట్లా రౌండ్ కట్టి ఉన్నారంట. ఆల్రెడీ అందరికి ఇన్ఫామ్ చేస్తారంట ఇక్కడ ఇట్లా మేము గొడవ జరుగుతుంది, మీరు ఎవ్వరు రాకండి. మేము లేము, అదే ఈ ట్యూస్డే ఈవినింగ్ అయింది, ఇది 6:30 to 7 మధ్యలో అయింది. మాకు తెలిసిన వెంటనే అక్కడ నుంచి బయలుదేరి మేము మార్నింగ్ 9 కల్లా వచ్చేసాం ఇక్కడ, వెనస్డే 9 కల్లా. అది ఇప్పుడు అయింది. మాకు అదే కావాలి, జస్టిస్ కావాలి, మా డాగ్కి జస్టిస్ కావాలి, మా పేరెంట్స్కి జస్టిస్ కావాలి, వాళ్ళు బయటికి రావద్దు, మాకు సపోర్ట్ కావాలి. అసలు పాలిటిక్స్ నుంచి ఈ లోకల్ వాళ్ళు ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు అసలు, మాకు అదే కావాలని కోరుకుంటున్నాము. ఇంట్లోనే ఉన్నా. అది చిన్న గొడవ అక్కడ జరిగిపోయింది ముందు రోజు 8వ తారీఖు నాడు. పోలీసు పైననే ఉండి చూసిన, గుడికొచ్చిన అయిపోయింది. ఆఫీసు హాస్పిటల్ అది పోలీస్ స్టేషన్కి పోయినరు, రాసుకున్నారు, వచ్చేసిండ్రు. వాళ్ళు ఎలక్షన్ తర్వాత చూద్దామని పోలీసు వాళ్ళు అన్నారు. పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళు మన కోడలు కొడుకు వచ్చిండ్రు. అయితే ఇక్కడ 6:30కు మా కుక్క పిల్లని పట్టుకొని కిందికి వచ్చిండు నా కొడుకు. కిందికి వచ్చి వాళ్ళు అటు దానికి టాయిలెట్ చేపించి ఇటు తీసుకురాగానే రౌండ్ అప్ చేసేసారు. 3 మనుషులు వచ్చారు, రౌండ్ అప్ అంటే వాళ్ళు ఎందుకు పోతుండ్రో అనుకున్నాను నేను, కొట్టడానికని అనుకోలేదు, కనపడతారు కదా నాకు. రౌండ్ అప్ చేసి ఇంత వాళ్ళు ఇంకా 3 పిలిచిరు. ఇంకా 3 పిలువగానే ఇంత వాళ్ళు రాళ్ళు కట్టెలు కాదు, అది విచిత్రాల కట్టెలు, అది కట్టెలు కాదు, విచిత్రాల కొట్టుడు, విచిత్రంగా నిజంగా అసలు ఆ అసలు ఎందుకు కొట్టిండ్రు వాళ్ళకి ఆ రీజన్ కూడా లేదు. ఆ కుక్క మా ఇంట్లోకి వచ్చిందని చెప్తున్నారట, ఇంట్లోకి ఎందుకు పోతే రాదు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ, నా పేరు శ్రీజిత్ రాజ్, నేను ఇక్కడ రైమత్ నగర్ నివాసిని. ఓకే సార్, చూసారు కదా ఇన్సిడెంట్, అంటే డాగ్కి సంబంధించి డాగ్ జస్ట్ స్మెల్ చేసిందని ఒక మనిషిని అంతలా కొట్టడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు చూసుకున్నారు, ముందు రోజు ఏదో ఇన్సిడెంట్ అయింది వాళ్ళతోటి, చూసుకొని వచ్చి 4-5 డాగ్ విషయం ఏముంటుందమ్మా, నేబర్హుడ్ అంతే ఎప్పటి నుంచో చూస్తున్న డాగే ఉంటుంది. వాళ్ళు ఎప్పటికైనా కూడా చూసే ఉంటారు, వాళ్ళు దాంతో బతికేటోళ్ళే ఉంటారు. వాళ్ళు రాత్రి చూసుకొని ఆయన ఒక్కడే ఉన్న టైంలో వచ్చేసి ఒక ఎంప్లాయీని చూడకుండా అట్లా చేసి అసాల్ట్ చేసి ఆడోళ్ళని వచ్చి కొట్టడం తప్పు. ఇది వాళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు బస్తీ, వాళ్ళు ఎవరు పాతోళ్ళు ఎవరు కొత్తోళ్ళు, ఇప్పుడు ముందు కట్టుతున్నావు, నువ్వు ఎట్లుండాలి నేబర్హుడ్ తోటి వెళ్ళని కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలలో వచ్చేసి నువ్వు ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కాదు. కాబట్టి బస్తీ వాసులం అందరం చాలా కోపంగా ఉన్నాం. పక్క మా వాళ్ళకు ఎవరికి ఏం జరిగినా ఉండదు. వీళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, నువ్వు వచ్చి కలయికతో మాతో కలిసిమెలిసి ఉంటే బాగా, ఇలాంటివి చేసుకుంటూ పోతే అసలు ఊకునేది లేదు. కాబట్టి అది చర్య తీసుకోవాలి, అందరం ఏకమైనాం. ఇప్పుడు ఎజెండా ఫిక్స్ చేసి చేస్తాము, ఏదో ఒకటి చేసి పక్క యాక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ మీద. ఎలాంటి చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారండి? వాళ్ళ ఓనర్ రావాలి ఫస్ట్. ఇక్కడ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ అని ఒకటి కూడా పెట్టినారు, అది యాక్టివిటీలు ఉందా ఇన్యాక్టివ్ ఉందా అనేది తెలియదు మాకు ఇంకా. ఇప్పుడు అందరు డిస్కస్ చేస్తున్నాం, అది ఇన్యాక్టివ్ ఉన్నా దాన్ని డిజాల్వ్ చేసి ఏమని చేస్తాము, ప్లస్ వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది. ఇయర్స్ కొద్దీ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏం లేనప్పుడు బతికిన వాళ్ళము, అన్నీ ఉన్నప్పుడు బతికేటోళ్ళు. వీళ్ళు నిన్న మొన్న వచ్చేసి మా మీద చూపిస్తా అంటే వీళ్ళు కూడా మా వాళ్ళు అట్లా ఏమంటలేం, కానీ ఎట్లుండాలి, కలిసిమెలిసి ఉండాలి, చేసి ఉండాలి. కాబట్టి ఇది కాదు, ఖచ్చితంగా చర్య అయితే ఉంటుంది, తీవ్రమైన చర్యలు ఉంటుంది. ఓనర్ అయితే ఎవరున్నారో వాళ్ళందరూ వచ్చి మాట్లాడి చేయాలి మాతో. జస్ట్ డాగ్ ఒకటే రీజన్ అంటారా?
మరి వాళ్ళకి పర్సనల్గా ఏమున్నాయి వీళ్ళతోటి? అంటే మీరు చూసినంత వరకు ఏమైనా పర్సనల్గా ముందేమైనా ఉన్నాయని అదే ఎంక్వైరీ చేస్తున్నాం. అందరు పెద్దలు వచ్చినారు, ఎంక్వైరీ చేసి 1 and 2 ఫైనలైజ్ చేస్తాం. ఈరోజు ఎల్లుండి వరకు అయిపోతుంది. थैंक यू अंडी. नमस्ते भैया. नमस्ते मैडम, आपका नाम? मेरा नाम लतीफ़ बाबू खान है। ओके. सो आपने देखा ना यहाँ पे इंसिडेंट हुआ है डॉग का, क्या हुआ था उस दिन? आप देखे थे क्या, वहाँ पे थे प्रेजेंट? दिन तो मैं नहीं यहाँ पर नहीं था। फर्स्ट डे जब 1 week पहले जब लड़ाई हुआ था, ओके. वो कुत्ते के वास्ते लड़ाई हुआ था। उन्होंने कुत्ते को पकड़ के वॉक करा रहे थे। उस टाइम कुत्ता उनके आंख पे आया, जी. वो वजह से ये लोग उनको मारे थे। अच्छा. तभी पुलिस कंप्लेंट हुआ था, पूरे पुलिस स्टेशन में SOH बोले कि इलेक्शन के बाद में जो भी है करेंगे, अभी आप इनके पास नहीं जाना, उनके पास आप नहीं जाना, बोल उनको समझाए। आफ्टर इलेक्शन नेक्स्ट डे इमीडिएटली इंस्टेंटली नेक्स्ट डे ओके. लोग प्लान करके आके ऐसा मारना गलत है, क्योंकि छोटा सा बात था वो। आप बस्ती में रह रहे हैं तो छोटा मोटा लपड़ा किससे भी हो सकता। वो लपड़े को इतना बुरा आप अटैक करके मर्डर करने के थॉट पे आके मारना गलत है। तो हम पूरे बस्ती वाले एक होके यही चाह रहे कि नो फिर रिटर्न उनका रिमांड ख़त्म होने के आंदे या उनका पनिशमेंट ख़त्म होने के आंदे फिर बैक टू फिर उन्होंने घर पे नहीं आना, ये घर किसी को बेच देना, उन्होंने बस्ती में नहीं रहना। ओके. वुमेन को भी मतलब एक लेडीज को मारना वो सही नहीं है ना? बहुत गलत है ना मैडम। और ये एक छोटा उनका सा मिसेस उनका हस्बैंड को मार रहा हुआ, उनका मिसेस उनको सेव करने के लिए गया, उनके ऊपर गिर गया तो लेडीज़ को भी उन लोग को रेस्पेक्ट नहीं दिए, इतना मारे कि वो बच्ची जो है ना अभी बहुत सीरियस है, उसे स्टिचेस गिरे हैं, फ्रैक्चर्स हुआ। लेडीज़ को तो कम से कम रेस्पेक्ट करना। चलो आपका दुश्मनी किसी जेंट्स से था, उसको मारे, लेडीज़ आने के अंदर लेडीज़ को रेस्पेक्ट करना। लेडीज़ को हटा के आप उनको मारते तो बात अलग था। आप उनको मारे बोल के, जस्ट उनको मारे बोल के हम जमा नहीं हुए। हम जमा ये हुए कि 1992 से 2024 तक अभी तक इतना बड़ा इंसिडेंट हमारे बस्ती में, हमारे गली में नहीं गुजरा। ये बाबू खान गली एकदम पीसफुल गली है। ये 3-4 गर्ल्स एकदम बहुत पीसफुल रहता, कभी कोई कैस्ट का झगड़ा नहीं रहता, कभी कोई झगड़ा नहीं हुआ। लेकिन आज इतना बड़ा झगड़ा हुआ तो हम बस्ती वाले इसके वास्ते जमा हुए, उनके वास्ते सपोर्ट को नहीं जमा हुए। हम बस्ती वाले ये चाह रहे कि आज इनके साथ हुआ, कल ये सेम सीन हमारे साथ हो सकता, क्योंकि मेरा भी बेटा है, उन्होंने भी गाड़ी पे जाता, जस्ट अगर गाड़ी से उनकी गाड़ी को स्क्रैच गिर गया तो मेरे बेटे को भी अगर ऐसा मारा तो इसीलिए हम जो भी यहाँ के जिम्मेदारन हैं, MLA है, पुलिस है, इन सब से हम ये डिमांड कर रहे हैं कि नेक्स्ट उन्होंने हमारी गली में नहीं आना। हमारा एक ही थॉट है कि उन्होंने हमारी गली में नहीं आना। ये घर भेजो या फिर पुलिस वाले जब फैसला करते करो, लेकिन उन्होंने फिर रिटर्न ये घर को नहीं आना। कुत्ते की वजह से इतना मारना मतलब वो सही रीज़न नहीं है लग रहा है ना? अगर इंसान की तरफ से मारे तो मान सकते थे, चलो भाई मेरे भाई को मारा, मेरी बीवी को हाथ लगाया उसलिए मैं मारा। एक छोटा सा कुत्ते के वास्ते अगर उन्होंने इतना कर सकता तो कल अगर उसको अगर कुछ टच करे तो उन्होंने कितना कर सकता, मर्डर ही कर देता उन्होंने। अभी कुत्ते को मारे तो उसके मिसिस को भी मारा, उसको भी मारा, उसके कुत्ते को भी मार दिया उन्होंने। कल अगर कोई इंसान जाके अगर उसको कुछ बड़ी बात करा तो उसको इंसान को भी मार देता, उन्हें मर्डर कर देता। तो ऐसे लोगों का एक अच्छा सोसाइटी में रहना सबके लिए, सेहत के लिए सबकी हानिकारक है। तो हमारा एक रिक्वेस्ट है आप लोगों से, मीडिया वालों से भी, पुलिस वालों से भी, और जो भी गवर्नमेंट है उन सबसे हमारा एक रिक्वेस्ट है तमाम बस्ती वालों से कि ऐसे लोगों को पुलिस वाले जो है ना बन के रखना, फिर दोबारा उनको ऐसा करने के लिए छूट नहीं देना, और उनको पनिशमेंट ऐसा देना कि उन्होंने यहाँ से घर बेच के उन्होंने गाँव को चले जाना, उनका पनिशमेंट वही रहता। थैंक यू। హలో సార్. హలో మ్యామ్. సార్ చూశారు కదా, అంటే ఒక డాగ్ని అంత అతి దారుణంగా కొట్టారు, దీనికి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో పైన? ఇప్పుడు ఎంత పర్సనల్ ఇష్యూస్ ఉన్నా ఇప్పుడు దాంట్లో చూసేసరికి ఏముంది, ఒక పర్సనల్ గర్జ్ లాగా పెట్టుకొని కొట్టేలా ఉంది. ఏ మనిషికైనా అట్లా కొట్టరు. ఓకే, వెన్ ఈవెన్ మన ఇప్పుడు ఇంత ఇది చేస్తున్నామండి, ఒక స్ట్రీట్ డాగ్ బైట్ చేసేది అనుకో ఇన్ కేస్, అప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇట్ విల్ రాన్ అవేను, దాన్ని పట్టుకొని చంపారు కదా. కానీ ఇక్కడ ఏంటి, సినారియో ఇస్ టోటల్లీ రివర్స్, రైట్? దీనికి ఎవరు బాధ్యతలు ఇప్పుడు? అంటే ఎవరిని బ్లేమ్ చేయాలి? సొసైటీగా, వాళ్ళు పెంచిన వాళ్ళకా, కొట్టిన వాళ్ళకా? అంటే సొసైటీకి ఏం లేదా రెస్పాన్సిబిలిటీ? లేదు, ఎవరికేం లేదా? ఒక డాగ్ మనిషిని కట్ చేసరికి ఒక నియర్లీ 1 month, లైక్ ఆల్మోస్ట్ ఇట్ విల్ గో ఫర్ 15 days. ఓకే, ఆ స్టోరీ అంతా 15 days వరకు పోతుంది. కానీ ఇప్పుడు ఎందుకు హైలైట్ చేయట్లేదు? వేర్ ఆర్ ఆల్ ద మీడియాస్? వై యూ ఆర్ క్లోజింగ్ యువర్ ఐస్? వై దే ఆర్ క్లోజింగ్ దేర్ ఐస్? అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ సినారియో, మనిషికి వాల్యూ లేదు, వదిలేయండి. అట్లీస్ట్ గివ్ వాల్యూ టు ది యానిమల్స్, వాట్ ఎవర్ దే ఆర్, అట్లీస్ట్ ద యానిమల్స్. ఐమ్ టెల్లింగ్ యూ ఓన్లీ ద వన్ వర్డ్, రెస్పెక్ట్ ది యానిమల్స్ అట్లీస్ట్ నౌ. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, సొసైటీ ఇప్పుడైనా కళ్ళు తెరవండి. వాలంటీర్స్, ఒక లైక్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప, బయట డాగ్స్కి కానీ ఫుడింగ్ పెట్టుకుంటా వాళ్ళకి అన్నీ చూసుకొని. బట్ గవర్నమెంట్ ఏం సెక్టార్ వరకు పనిచేస్తుంది? జిఎస్ఎంసీ ఎంతవరకు పనిచేస్తుంది? ఐ నో దట్ జిఎస్ఎంసీ ఇస్ వర్కింగ్ ఫర్ ద స్టెరిలైజేషన్ ప్రాసెస్, ఓకే, బట్ అది ఎంతవరకు రియాడికేట్ అవుతుంది?
ఈ కేసులో నా three human beings. Yeah, I will consider them a human being only, along with us. The pet means he's a human along with us. Now the 3 lives are in risk. Who is to go to care now? Government or the people victim? రేపిస్ట్ మర్డరిస్ట్కి కూడా 2 నెలలు మంచిగా భోజనాలు పెట్టి అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళలాగా సాపగిస్తున్నారు జైలు నుంచి. ఇంక ఇట్లాంటి వాళ్ళు ఏమని చేస్తారండి? ఒక మాట, ఏ హోప్స్ ఉన్నాయండి చెప్పండి మీరే ఒక విధంగా థింక్. బిఫోర్ యూ థింక్ దే విల్ గెట్ ది ఆన్సర్. ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆల్ ద సొసైటీ పీపుల్, ప్లీజ్ కమ్ ఫ్రంట్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు బయటకు రండి, నోరు ఇప్పండి. కానీ ఒక భయం ఏముందంటే ఈవెన్ పోలీస్ ఆర్ ఆల్సో హెల్ప్లెస్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. దే ఆర్ killing with the verbal language only. Okay, whenever you go and say this kind of cases happen, they'll question you like anything. With the words only they'll rape you. I'm telling you, this is what happening in society. In this kind of situation, who should are blamable? I'm asking you people also, society, please wake up, open your eyes. And inkoti, both the parent are got affected now. Okay, fractures, heavy fractures. What they got, what they have received, are they received anything? Or the Oscar award they have received? What they have received? Doggy is in critical only, we know. See, when a dog internal injury aithe, it will be some kind of complication further also. Within 2-3 years also it may expand. We don't know, right? Even we don't have a అంటే మనకే లైఫ్ది రేపు ఎట్లుందో తెలీదు, ఆ మూగ జీవాలతో చెప్పలేవు కదండి వాట్ ఈస్ హ్యాపెనింగ్. దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంత ప్రేమగా పెంచుకున్నప్పుడు దానికి మీరు ఏ విధంగా ఇట్లా చేస్తే అసలు ఏంటి దీని ప్రయోజనం ఏంటి? గవర్నమెంట్ ముందుకు రండి, ఈ యాక్ట్స్ ఏవేమి ఉన్నాయి కొద్దిగా మంచిగా ఇంప్లీట్ చేయండి. ఈరోజు పంపించి ఒక వారానికి బాయ్ చెప్పి సాగనించకండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయకండి. ఈ ఎంకరేజ్మెంట్ ఈ సాగు వస్తుంది సొసైటీ, అది మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏ జస్టిస్ కోరుకోవాలండి చెప్పండి? ఇంకా మా పోలీస్ వాళ్ళు, గవర్నమెంట్ 3 members. ఇప్పుడు జస్టిస్ ఏముంది, వాళ్ళ లైఫ్ థ్రెట్తో ఉన్నట్టే. ఆ వీడియోలో చూస్తే చంపడానికి రెడీ అయ్యారు కదా, లైఫ్ థ్రెట్తో ఉన్నట్టే కదండి ఇప్పుడు. సో ఇప్పుడు ఒకటే అంటున్నాను నేను, వీళ్ళ ఏముందో కొద్దిగా గవర్నమెంట్ దే షుడ్ కమ్ ఫ్రంట్ అండ్ టేక్ దేర్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, దెర్ ఆర్ సివియర్ ఫ్రాక్చర్స్ హ్యాపెన్ ఇన్ బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్, uncle and aunt, and the dog is also okay, is recovering, but we don't know what will happen. If suddenly internal bleeding happens, it may ruin the life. Okay, this is only a request, and the government also, you are doing a level best, I know. It's like from past 5 to 6 years we are seeing there is some little bit of goodness towards the animals we are seeing from the government. The government should implement the act which has been done like 498 or 497, these both acts. They should implement in proper way. That is only a request only. So I hope people should get aware of the things and mobilization centers పెట్టాలండి, రూరల్స్లో కానీ అర్బన్స్లో కానీ, వీక్లీ 1 day సెషన్స్ కానీ, స్కూల్స్లో కానీ మొబిలైజేషన్ పెట్టాలి పిల్లలకి. ఓకే, యానిమల్ అంటే ఆ ఆరిజిన్ నుంచే కదా మనం వచ్చింది, దాన్ని మర్చిపోతే ఎట్లా ఒక మాటకి? ఈరోజు అన్ని మురిగే కుక్కలు మురిగినట్టు ఒక సామెత ఉంది, కానీ మనుషులు వాళ్ళకైనా హీనంగా అయిపోయాయి, వాళ్ళ బతుకులకైనా హీనం మనుషులు బతుకుతున్నారు. అది ఒకసారి ఆలోచించుకోండి. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు ఏం జరిగిందండి అంటే ఒక కుక్క జస్ట్ స్మెల్ చూడడం వల్ల ప్రాణాల వరకు వచ్చింది, అది ఏం జరిగింది? ఏం లేదు, 8th రోజున తమ్ముడు ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, హీ హాస్ టు గో ఫర్ పోస్ట్ బ్యాలెట్ ఫర్ ఎలక్షన్. సో ఆ రోజు 8:30 టైంలో ఈ డాగ్ అనేది మనం ఆల్రెడీ బెల్ట్ పెట్టుంటుంది, ఏమో అది కొద్దిగా లూజ్ అయ్యి బయటకు వచ్చింది, గేట్ ఓపెన్ ఉంది కాబట్టి. సో ఇట్ వెంట్ యాక్చువల్లీ బై వాక్, ఇట్ వెంట్ దేర్ అండ్ అక్కడ నిలబడి ఉంది. ఇట్ హెస్ డింట్ అటాక్ట్ ఎనీబడి, నాట్ బాగ్డ్ ఎనీథింగ్. సో ఇమీడియట్గా తమ్ముడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళి బెల్ట్ పెట్టేశారు. దాని తర్వాత వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ లేడీ ఉంది, ఓనర్, అక్కడ నిలబడి ఉంది. సో మా డాగ్ అంటే మా ఇంట్లో అందరికీ హోండ్ యాక్టివ్ ఉంది. సో వాళ్ళ హస్బెండ్ సడన్గా హోండ్ యాక్టివ్ మీరు రాగానే మా ఫ్యామిలీ మెంబర్ అనుకొని ఇక్కడ మేము రాగానే కూర్చుంటుంది, అలవాటు అది. సో అలానే వెళ్ళింది అనమాట. ఇట్స్ నాట్ వెంట్ టు అటాక్ దట్ పర్సన్, ఎందుకంటే హస్కీ అనేది ఫ్రెండ్లీ డాగ్, ఇట్ విల్ నాట్ అటాక్ ఎనీబడి. సో అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు మా మీద అటాక్ చేపిస్తారా కావాలని, సో మీరు కరిపిస్తారా, మేము దాన్ని అటాక్ చేస్తే మేము దాన్ని మెడలు ఉంచేస్తాము, సో మేము మా కుక్కలతో కాదు మనుషులతో కొట్లాడతాం మేము, సో మాది అది అని చెప్పి ఆ రోజు చిన్నగా గొడవపడ్డారు. బ్రదర్ని మాట్లాడుతూ తోసేశారు. తోసే వరకు ఏంటంటే బ్రదర్ కొద్దిగా దే డూ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది వాళ్ళు, సో ఈ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. ఆ తర్వాత లేడీ వెనకాలకి బ్యాంబూ తీసుకుని తమ్ముడు కొట్టడం జరిగింది. సో తమ్ముడు వాళ్ళ పిల్లల మీద ఉన్నారు. సడన్గా చిన్న అబ్బాయి వచ్చేసి డాడీని కొడుతున్న ఆపడం జరిగింది. అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ టైమ్ ఈ ఆల్సో డాడీ కొట్టినారు, ఎవరు ఊరుకోరు కదండి. దే హ్యాడ్ అన్
డిబేట్ విత్ దెమ్. అందరూ ఇరు వర్గాలు కొట్టుకున్నారు. వీ వెంట్ టు పోలీస్ స్టేషన్, వీ హ్యాడ్ ఏ కంప్లైంట్ లాస్డ్ అండ్ ఎఫ్ఐఆర్ లాస్డ్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఎలక్షన్ వల్ల కొద్దిగా ఇన్వెస్టిగేషన్ లేట్ జరిగింది. సో దానివల్ల ఏం ఇప్పుడు వాడు పోలీసు అది ఫస్ట్ రోజు 8th రోజునే పోలీసు చెప్పాడు పోలీస్ ముందు, నేను వాడిని చంపేస్తా అని. సో హీ డిడ్ ద సేమ్ థింగ్ ఆన్ 14th. పోలీస్ స్టేషన్ చెప్పాడు. నేనే పర్సనల్ నేనే అడిగాను, మీరు చంపుతారా మనుషులాగా. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదా అని అంత పెద్ద మాటకి? అంటే వాళ్ళ ముందు చెప్పలేదు, మాకు చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏఎస్ఐ గారు వచ్చి నన్ను కంప్లైంట్ చేసి మాధవ మేడంకి చెప్పాం, మేడం వీళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళు మమ్మల్ని ఉసిగొలుపుతున్నారు, మళ్ళీ కొట్లాడదామని. ఈవినింగ్ ఇమ్మీడియట్గా మళ్ళీ సేమ్ మేము నేను తమ్ముడు కలిసి వెళ్ళి చెప్పాం మిమ్మల్ని. సో మేము చెప్తాం లేండి, వాళ్ళు మీ దగ్గర రారు, మీరు వెళ్ళకండి అని చెప్పి. ఓకే, వీ ట్రస్ట్ పోలీస్ అండ్ వీఆర్ లాయల్ టు అవర్ సొసైటీ. సో మేము ఉన్నాం, ఎందుకంటే వీఆర్ ఇంటూ ప్రొఫెషన్ ఆఫ్ వీఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఐఎమ్ హ్యాండ్లింగ్ తెలంగాణ యాజ్ ఎన్ హెడ్. ఐ వర్క్ విత్ అర్షడ్ వైట. సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ దే హ్యావ్ ప్లాన్డ్ ఇట్. పిల్లలు ఎవరైనా ఒకడున్న రోజు చూసుకొని మనం అటాక్ చేద్దామని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. సో ఆఫ్టర్ 12th 11th పిల్లలు వెకేషన్లో గోవాకి వెళ్ళరు ఫ్రెండ్స్తోని. సో 3 days రకీ చేశారు. ఇక్కడ కారు లేకపోతే ఒక్కడే ఉన్నాడని ఫీలింగ్ అనమాట. అందరికీ తెలుసు ఆ కార్లని పిల్లలు లేనట్టే. సో వాళ్ళు వన్ ఫైన్ ఈవినింగ్ ఏంది బయటికి ఆఫీస్ నుంచి రాగానే 7:10కి డాగ్ని తీసుకొని వచ్చారండి. మిగతా అంతా మీరు క్లిప్పింగ్లో చూడొచ్చు ఏం జరిగిందో. సో దట్స్ అ సిచ్యువేషన్. ఎస్ అండి, దట్స్ అ సిచ్యువేషన్. అంటే వాళ్ళకి సర్జరీ జరిగిందండి 2 days బ్యాక్. నా ఎస్టర్డే మా మరదల్ గారికి అన్కాన్షియస్, షీఈ్ అనేబుల్ టు స్పీక్ ఆల్సో. కంప్లీట్లీ ద హెడ్ ఇంజరీ కొట్టారండి. విచ్ అంటే వీళ్ళు మనుషులు కాదు మేడం, దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ. నా ఉద్దేశం మీద వాళ్ళు మనుషులు. ఒక డాగ్ని కొట్టారంటే ఇంకా హీనమండి. ఎందుకంటే మనిషిని కొడితే కొట్టకండ్రా బాబు రిక్వెస్ట్ అని చెప్తాను. డాగ్ ఏం చెప్పగలుగుతుంది చెప్పండి? ఇది ఒకటే రీజన్ అని అయితే చెప్పుకోలేము. ఎందుకనంటే ఇప్పుడు జస్ట్ డాగ్ స్మెల్ చేసిందన్న రీజన్కి ఇంతలా కొట్టడం, లైక్ ఇద్దరిని ఒక ఉమెన్ని కూడా కొట్టడం అనేది అంటే వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువనే మేడం. మాకు పోలీస్ స్టేషన్ తెలిసింది ఏంటంటే దే ఆర్ డ్రగ్ పెడ్లర్స్ అండ్ దే ఆర్ ఏజెంట్స్ ఇన్ గోవా. సో అట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారు మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏరియా వాళ్ళు తెలియదు మేడం. వాళ్ళు కన్స్ట్రక్షన్ అప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడుతుంటారు అంతే. మాకు మేము చూడడం వాళ్ళు ఎవరో మాకు తెలియదు కూడా. వాళ్ళు కంప్లీట్గా అరౌండ్ 35 లోపడే ఉన్నారు అందరు. 35 లోపడే ఉన్నారు అందరు. అదే కారణం, ఇంకా వేరే ఏంటి మేడం, వాళ్ళు వచ్చిందే 1 year బ్యాక్. మాకు వాళ్ళతో ఇలాంటి ఇంటెన్షన్ లేదు మాకు. ఎందుకంటే మేము ఆఫీస్కి వెళ్తాం, ఇంటికి వస్తాం తప్ప మనది ఏంది ఇక్కడ ఏం లేదు మనకు. యాక్టివిటీలు ఉండదు, ఏముండదు. మా తమ్ముడికైనా నాకైనా అదండి. ఎందుకంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు, వేరే యాక్టివిటీస్ మనకి వాళ్ళే లైఫ్ గురించి చూస్తాం తప్ప. ప్రస్తుతం డాగ్ పరిస్థితి ఎలా ఉంది? క్రిటికల్గా ఉంది మేడం. అది బ్రెయిన్కి క్లాట్ అయిందంట అండ్ ఆల్సో జా ఇంజరీ ఉంది. సో దే ఆస్కింగ్ టు టేక్ అట్లీస్ట్ 3-4 days టైమ్ టు సెక్యూర్ దట్ లైఫ్. నెక్స్ట్ వీఆర్ లుకింగ్ ఫర్ జస్టిస్ మేడం. అండ్ యూ కెన్ సీ ఆల్ ద పీపుల్ హూ మై నేబర్స్ మై కొలీగ్స్ కేమ్ హియర్ ఫర్ జస్టిస్ ఓన్లీ. సో వాళ్ళకి ప్రాణహాని ఉంది కాబట్టి వాళ్ళు స్వతహాగా వచ్చి ఆ ప్రేమతో వచ్చి మాకు ఈరోజు చూపిస్తున్నారు. మీరు చూడొచ్చు. వాళ్ళు ఏం కొడుతున్నారు, వాళ్ళు జైలు నుంచి బయటకు రావద్దు, వాళ్ళు ఇక్కడ ఉండే సమస్య లేదని వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు ఈరోజు. జస్టిస్ అంటున్నారు కదా, ఎలాంటి జస్టిస్ కావాలి మీకు, ఏం కోరుకుంటున్నారు? అంటే జస్టిస్ మేడం వాళ్ళకి ఎట్లుంటే ఒక డాగ్ని ఆ మనిషికి లేడీని కొట్టడం వల్ల ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండాలి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండాలి, వాళ్ళు బయటికి రావద్దు. దట్ ఈస్ మై మెయిన్ రిక్వెస్ట్. కొంచెం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సాయం చేయండి ప్లీజ్. సెక్యూరిటీ ఇవ్వాలి. ఇవాళ వీళ్ళింట్లో అవ్వచ్చు, రేపు మీ ఇంట్లో అవ్వచ్చు. కొంచెం అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏ నోరు లేని కూడా ఇలాంటి ఇబ్బంది రాకుండా చూడండి ప్లీజ్. అవేర్నెస్ చేయడంలోనే ఫస్ట్ హెల్ప్ చేయాలండి. ప్రతి సొసైటీ మెంబర్ హెల్ప్ చేయాలి. ఇది ఉట్టి హస్కీ తోటి ఈరోజు జరిగిందని కాదు, బ్రీడ్ డాగ్స్ అని కాదు, ఈవెన్ స్ట్రీట్ డాగ్స్తో కూడా ఎన్నో లొకాలిటీస్ ఇదో ప్రాబ్లం అవుతుంది. ప్రతి దాన్ని విషం పెట్టి చంపేయడం, అవసరం ఉన్నప్పుడు కాళ్ళ పెరగడం, దండం పెట్టడం, ఇది ఎంతవరకు న్యాయం? ఎన్ని బేబీస్ కూడా యాసిడ్ పోస్తున్నారు, అనిమల్ అబ్యూస్ చేస్తున్నారు. చిన్న పిల్లలు 8 నెలల పిల్లల్ని అనిమల్ అబ్యూస్ చేసి ఫారెస్ట్ లో తెచ్చి పడేసి పారిపోతుంది. ఇది చాలా సిచ్యువేషన్, చాలా చిన్న రీజన్ అండి. డాగ్ వచ్చి టాయిలెట్ వెళ్ళడం, పార్టీ వెళ్ళడం అనేది కామన్. మీ ఇంట్లో చిన్న పిల్లలు అంటే వెళ్ళరండి, ఎవరు అలాగే చంపేస్తారా, కొట్టేస్తారా? ఒక లయబిలిటీ మనం తెచ్చుకొని మన ఇంట్లో ఆ ప్రాణాన్ని మనం ఎత్తి మీద పెట్టు, చాలా తప్పు. ఇట్ ఈస్ ద పెట్ ఓనర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఓవర్. అండ్ ఈవెన్ స్ట్రీట్ డాగ్ కమ్యూనిటీ యానిమల్స్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బీ బీయింగ్ ఎ సిటిజన్, వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఎన్నో రీసెర్చ్ సెంటర్లలో ల్యాబ్లోని అవి కుర్బానీ ఇస్తే, సాక్రిఫైస్ చేస్తే, ఎన్నో మంకీ సాక్రిఫైస్ చేస్తే ఈరోజు మనం ఇట్లా కానీ మేడిపల్లిలోని మన మెడిప్లస్లో కానీ అపోలో కానీ తక్కువ మందులు దొరుకుతున్నాయి. ఎన్నో బిడ్డలు సాక్రిఫైస్ చేస్తే దొరుకుతున్నాయి. అటువంటి ఆ బిడ్డలకి ఈరోజు అవసరం ఉంది అని అంటే ముద్ద పెట్టే టైం అని ఈవెన్ 53 years old ఈవెన్ దాడి చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.